నిజామాబాద్ జిల్లా సీరోల్ మండల్ కాంపల్లి రైతు వేదికలో సోమవారం నాడు జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రైతు వారోత్సవం సందర్భంగా రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్న వ్యవసాయ అధికారి భరత్. ఎప్పుడైతే పొలాన్ని కర్రెడు దుందామో ముందే నీళ్ళు పెట్టుకోగానే ఒక 2 కిలోల ప్యాకెట్ 2 కిలోలు మన కేజీ ప్యాకెట్ 2 కిలోలు తీసుకొని దీనికి ఒక 10 కిలోలు ఇసుక కానీ లేదంటే మనకు పశువులు ఉన్న వాళ్ళు పశుపెండ అంటే దుబ్బ పెండ పొడి మనం చల్లుకోవాలంటే అనుకూలంగా ఉండేటట్టు అది తీసుకొని చల్లినామనుకో మన పొలమంతా చల్లుకొని 20 కిలోలు 30 కిలోలు చల్లుకొని దున్నించుకుంటాం. మనం నాటేసేలో 8 నుంచి 10 రోజులు అయితే పడుతుంది కదా. ఆ 10 రోజుల్లో ఏమవుతుందంటే మనకు మొక్కకు అందుబాటులోకి తెస్తుంది. ఈ భూమిలో ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందుబాటులోకి తెచ్చేస్తుంది. భాస్వరం పని ఏంటంటే వేర్లను గట్టి ఏంటంటే వేర్లను గట్టిపరచాలి, వేర్లను అభివృద్ధి చేయాలి. అంటే మనకు కింద స్ట్రాంగ్ ఉంటే 3వ తక్కువ అవసరం లేదు, అప్పుడు మన పొటాష్ ఎక్కువ. ఈ నాణ్య రెండు కలుపుకోవటండి మీకు ఎఫెక్టివ్ ఉంది. ఫస్ట్ 15 రోజులు మనం ఇప్పుడు కానీ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక ఫస్ట్ బఫ్ వేసుకున్నాం, నెక్స్ట్ వాటర్ ప్రతి మంది మనం కొడతాం. ఇప్పుడు చిల్లీలో కానీ పొలంలో కానీ ఇంతకుముందు పంటలో 2-3 సార్లు కొట్టాయి పొలానికి, ఇప్పుడు 6-7 సార్లు కొట్టినాం గుడ్డుంటాం. ఎందుకు అంటే మనం కొడుతున్నాం, ఆ పైన పురుగు అనేది వస్తుంది. కానీ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్డ కనుక కాదు ఈ వేపకుండా పడ్డ వల్ల ఏమంటే గుడ్డని చీగుడ్లుగా మారిపోతాయి. పిల్లలు అనేది బయటకు రావు. ఒకవేళ బయటకు వచ్చినా ఆకు మీద పరచుకోవడం వల్ల చేదు కనిపిస్తుంది. ఆ పిల్లలకు కొన్ని పిల్లలు ఆ చేదులు అది అక్కడికే చచ్చిపోతారు. వేపన యొక్క మంచి గుణం ఏంటంటే ఏ పంటకైనా కొట్టచ్చు, ఏ టైంలో కొట్టచ్చు. పెట్టకొకసారి ప్రాబ్లం అవుతుంది. ఏ పంటకైనా ఏ టైంలో వాడుకోవాలి ఎఫెక్ట్ వేపన ఒకటే మనకు ప్రతి మనకు ఒక డబ్బాకారంలో స్క్వేర్ ఆకారంలో చేసుకోవాలి. ఈ మట్టిని తీసుకున్నాక దీన్ని 4 భాగాల్లో విభజించుకోవాలి. 4 సమభాగాలుగా విభజించుకుంటే ఎటెంతో ఇట్లా వచ్చింది కదా, ఏదో ఒక 2 భాగాలు ఈ 2 భాగాలు విడదీసేసి ఈ 2 భాగాలు కలుపుకుంటాం. ఈ 2 భాగాలకు మళ్ళీ ఎక్కువ అనిపించింది అనుకో మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం అది ఒక హాఫ్ కిలో వచ్చినంత చేసుకున్నాం అనుకో మనకు అప్పుడు మన భూమిలో మొత్తం మన పొలంలో మొత్తం మిక్స్ అయిన మట్టి మొత్తం ఇందులో వస్తుంది. కలిపినప్పుడు మనకి ఏమేమి పోషకాలు ఉన్నాయి అనేది మనం టెస్ట్కి వెళ్తే అంటే కరెక్ట్గా మనకు అక్యురేట్గా రావాలంటే ఈ విధంగా చేసుకుంటేనే మనకు అక్యురేట్